హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రముఖ సంస్థ గూగుల్తో కుదుర్చుకున్న ఒప్పందం. 18th లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. ఈ తరుణంలో ప్రజలకు సమాచారం అతి సులువుగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంలో భాగంగా ఈ ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాము. భారతదేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి సంబంధించి మనం వివిధ భాగాలను అబ్జర్వ్ చేస్తే, వివిధ పార్ట్స్ని కనుక పరిశీలిస్తే, పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నికలకి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఉంటుంది. ఎన్నికలు. సో పార్ట్ 15లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 324 నుండి 329 వరకు గల ఆర్టికల్స్ మనం చూస్తూ ఉంటాం. రైట్ టు ఓట్ గురించి, కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇట్ ఈస్ వర్కింగ్ అని, 1+2 బాడీగా పనిచేస్తుంది, ఇవన్నీ మనం చూస్తాము. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటో ఇక్కడ చూద్దాము. ప్రజలకు సులువుగా సమాచారం అందివ్వడానికి అని అంటారు. భారత ఎన్నికల సంఘంతో గూగుల్ చేతులు కలిపింది. ప్రజలకు అధికారిక సమాచారాన్ని సులువుగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందంట. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాపించకుండా చాలా వరకు ఫేక్ న్యూస్ అనే సర్క్యులేషన్స్ అవుతూ ఉంటాయి. దాన్ని అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. ఆంగ్లం, హిందీ భాషల్లో ఓటింగ్ సమాచారాన్ని ప్రజలు సులువుగా తెలుసుకోవడమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో చేతులు కలపడమే వెనుక ఉన్న ఉద్దేశం అని చెప్పేసి గూగుల్ చెప్తోంది. ఏఐ జనరేటెడ్ కృత్రిమ మీద ఆధారిత కంటెంట్ను గుర్తించడంలో సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి, అత్యంత పారదర్శకత గల ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని ప్రజలకు అందించడం, ఎన్నికలకు సంబంధించి ఫేక్ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ జరుగుతూ ఉంటాయో వాటిని అడ్డుకట్ట వేయడం, ప్రజలకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చేరేలా చర్య తీసుకోవడం అనేది ఇందులో ఈ ఒప్పందంలో భాగంగా ముఖ్య ఉద్దేశం అని గుర్తుంచుకోండి. గూగుల్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒక ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైసల్మీర్లో నేలకూలిన తేజస్ యుద్ధ విమానం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. యాక్చువల్గా తొలిసారి మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తేజస్ యుద్ధ విమానం అనేది కుప్పకూలడం ఇటీవల జైసల్మీర్లో ఈ ఘటన జరిగింది. ఎగ్జామ్లో అడగవచ్చు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఏ విమానం ఇటీవల రాజస్థాన్లోని జైసల్మీర్ వద్ద ప్రమాదంతో వార్తలోకి వచ్చింది? ఇలాంటివి లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి మనం గతంలో చూస్తూ ఉంటాం. సో చూడండి, ఈ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమాన చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రమాదాన్ని చూడడం జరిగింది. అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానం ఇది. రాజస్థాన్లోని జైసల్మీర్లో భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరు మరణించలేదు, కానీ ఎవరికి గాయాలు కూడా కాలేదు. ప్రమాదానికి ముందే పైలట్ అప్రమత్తమని చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 18 స్క్వాడ్రన్కు చెందిన తేజస్ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 2016లో దీన్ని వాయుసేనలో చేర్చడం జరిగింది. గుర్తుంచుకోండి, తేజస్ యుద్ధ విమానం అనేది ప్రమాదవశాత్తు కుప్పకూలడం జరిగింది, పేలిపోవడం జరిగింది. ఓకేనా? సో ఇటీవల భారత్ శక్తి పేరిట మన దేశానికి సంబంధించి రాజస్థాన్ పోఖ్రాన్ ఏరియాలో జరిగిన యుద్ధ విన్యాసాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇటీవల ముగియడం జరిగింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో త్రివిధ దళాలు భారత్ శక్తి పేరిట విన్యాసాలు నిర్వహించాయి. దేశీయ ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పడమే ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశము. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ కానివ్వండి, యుద్ధ ట్యాంక్స్ కానివ్వండి, వజ్ర, ధనుష్, షెరంగ్ యుద్ధ తుపాకులు ఏవైతే ఉంటే వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి ఈ విన్యాసాలను చూడడం జరిగింది, ప్రత్యక్షంగా వీక్షించడంలో ఉన్నారు. సో ఇది గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్ అడగవచ్చు. పోఖ్రాన్ రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాంతం, చారిత్రాత్మకంగా చూసిన ఇంపార్టెంట్. సో ఈ పోఖ్రాన్ ఏరియాలో ఏ విన్యాసం అంటున్నాను? భారత్ శక్తి పేరుతో జరిగిన త్రివిధ దళాల విన్యాసాలు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ 3 దళాలు కూడా పార్టిసిపేట్ జరిగింది. కానీ హోస్ట్ చేసింది మాత్రం ఇండియన్ ఆర్మీ పరిధిలో. సో గుర్తుంచుకోండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలను ప్రత్యేకంగా చూసే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో శరీరం ప్లాస్టిక్ మయం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. శుక్రకణాల్లో రేణువుల ఉనికికి కూడా ప్రమాదమేనంట. ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్లో ఉండేవేంటి?
కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటంటే దట్ ఈస్ కాజ్ ఫర్ క్యాన్సర్. మానవుడిలో క్యాన్సర్కి కారకమయ్యే వాటిని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని అంటాము. క్యాన్సర్ కారకాలు అన్నట్టు ప్లాస్టిక్లో అత్యధికంగా మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ వినియోగం మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేసే దుస్థితి దాపురించిందంట. అత్యంత సూక్ష్మ రూపంలో గాలిలో చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు PM 2.5 అతి సూక్ష్మమైన దుమ్ము ధూళి ప్లాస్టిక్ కణాలని కూడా చెప్పొచ్చు మనం. గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. మనకు డస్ట్ పార్టికల్స్ని PM 2.5, PM5, PM10 చూస్తాం. అంతకంటే సూక్ష్మంగా ప్లాస్టిక్ రేణువులు కూడా కనబడుతున్నాయి మధ్యలో. అవి మన శరీరంలోని ఇతర అవయవాలపైన ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పేసి ఇటీవల పరిశోధకులు చెప్పడం జరిగింది. తాజాగా తల్లిపాలలోనే కాదు, మానవుడి యొక్క పురుషుడి యొక్క శుక్రకణాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఆనవాలను గుర్తించినట్లు ఆస్ట్రియా అమెరికా పరిశోధకులు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, మైక్రోప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరంగా వార్తల్లోకి వస్తుంది. సో మానవుడి యొక్క శుక్రకణాల్లో కానివ్వండి, తల్లి పాలలో కూడా ఈ ప్లాస్టిక్ రేణువులోనే కనిపిస్తున్నాయని చెప్పేసి పరిశోధకులు చేస్తున్న హెచ్చరిక అని చూడొచ్చు మనం. అండ్ మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటీవల మార్చి మంత్లో 2024 సంవత్సరంలో ఏ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా ద్రౌపది ముర్ము గారు హాజరు కావడం జరిగిందని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. గుర్తుంచుకోండి, మారిషస్ 56వ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా గల సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని విశ్లేషించడం జరిగింది. మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపున్, ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ ముర్ము ఎవరైతే ఉంటారో వెంటే ఉన్నారు. సౌహార్ద చర్యల్లో భాగంగా మారిషస్లో భారత సంతతికి చెందిన వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఇప్పించేందుకు అంగీకరించినట్లు ముర్ము చెప్పారు. సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఇది కరెంట్ పాలిటీలో మనం చూడాలి. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఏ దేశానికి సంబంధించి ఇవ్వనున్నట్టు ఇటీవల ఆ దేశ జాతీయ దినోత్సవ సందర్భంగా ముర్ము గారు అనౌన్స్ చేశారని చెప్పేసి అడగవచ్చు. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసింది. గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సెప్టెంబర్ కూడా కాదు, డిసెంబర్ 3 నవంబర్ 30 నుండి అనుకోవచ్చు. నవంబర్ 30 రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు మనం చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలపైన, పాలసీస్ పైన, వారి నిర్ణయాలపైన మాత్రమే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇవి ఎక్కువగా ఫోకస్ చేయండి. సో వాటి గురించి ఎక్కువగా మీకు నేను ఈ మధ్యలో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే వార్తలకు వచ్చిన ప్రతి టాపిక్ రానున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జూన్లో, ఆగస్టులో, నవంబర్లో గ్రూప్ 1, 2, 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వీటిపైన క్వశ్చన్స్ ఇస్తారు, ఓకేనా. సో ఇక్కడ మన చరిత్రలో ఇంపార్టెన్స్ సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం అని, విద్రోహ దినోత్సవం అని, విమోచన దినోత్సవం అని రకరకాల పేర్లు మనం చూస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెప్టెంబర్ 17ని ఈ విధంగా జరుపుతామని చెప్పేసి గుర్తిస్తూ ఒక గెజెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది చూడండి, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ వారు గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. అప్పటి వరకు కూడా, తర్వాత వరకు కూడా ఆపరేషన్ పోలో పేరుతో సెప్టెంబర్ 1948 ఆ టైంలో సెప్టెంబర్ 17 రోజున ఆపరేషన్ పోలో అని ముగిసింది. అప్పుడు ఈ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో భారత యూనియన్లో విలీనం కావడం జరిగింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి చొరవ వల్ల. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టీ-సేఫ్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ముఖ్యంగా మహిళలు ప్రయాణ భద్రతకు ఉద్దేశించిందని గుర్తుంచుకోండి. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ
ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా రూపొందించిన టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. దీన్ని రీసెంట్గా సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. టీ సేఫ్ సేవలు ప్రారంభించి యాప్ని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అంకితం చేశారు. గుర్తుంచుకోండి, టీ సేఫ్ సేవలు ఎంతో ఉపకరిస్తాయని, సురక్షిత ప్రయాణం కోసం మహిళలు పిల్లలు సహా ఎవరైనా సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పడం జరిగింది. టీ సేఫ్ ద్వారా 100 or 112 నెంబర్ కాల్ చేసి 8వ నెంబర్ ఎంచుకుంటే నిమిషాల్లోనే పెట్రోలింగ్ బ్లూ కోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మహిళలు ప్రయాణించేవారు, ఒంటరిగా మహిళలు ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకి సంబంధించి భద్రతాపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ఇనిషియేటివ్ని మనం చూడవచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఆ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాకు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11 రోజున ప్రారంభించారు కదా, ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన వారికి త్వరలో తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో బయటపడ్డ చారిత్రాత్మక శిలలు, బసాల్ట్ శిలలు ఎక్కడో చూడండి. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారి అటవీ ప్రాంతంలో, ఏరియా పేరు గుర్తుంచుకోండి, మినియేచర్ కాలమ్నార్ బసాల్ట్ శిలలు బయటపడ్డాయి. ఇది జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్కి చెందిన పరిశోధకులు ఈ బసాల్ట్ శిలల ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. ఆసిఫాబాద్ అలవులో బసాల్ట్ శిలలు బయటపడ్డాయని చెప్పేసి జస్ట్ గుర్తుపెట్టుకోండి. అమెరికాలోని కొలంబియా నది ప్రాంతంలో, ఐస్లాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి శిలలను గతంలో గుర్తించారు. అటువంటి శిలలే మన ఆసిఫాబాద్ ప్రాంతంలో బయటపడ్డాయని చెప్పేసి జియాలజిస్టులు చెప్తున్నారు. అండ్ హైదరాబాద్లో పెట్టుబడులకు సంబంధించి ఒక కేంద్రం విస్తరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. యాక్స్ట్రియా కేంద్రం విస్తరణ అంట. 800 నియామకాలకు వీలు. జీవశాస్త్ర రంగంలోని సంస్థలకు క్లౌడ్ సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ సేవలను అందించే యాక్స్ట్రియా హైదరాబాద్లోని తన ఇన్నోవేషన్ కేంద్రాన్ని విస్తరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థకు 9వ గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రం కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ ఆధారిత సేవలను అందించడం ద్వారా లైఫ్ సైన్సెస్ సంస్థలకు మెరుగైన ఫలితాలు అందించేందుకు హైదరాబాద్ కేంద్రం తోడ్పడనుందంట. గుర్తుంచుకోండి. అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, వెంటనే మరొక ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగిపోయినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి అనే పదవి కానివ్వండి, మంత్రిమండలికి సంబంధించి కానివ్వండి, ఆర్టికల్ 163, 164 ఈ టాపిక్స్లలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించడం జరిగింది. అదే రోజున హర్యానా రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా వార్తల్లోకి వచ్చారు నాయబ్ సైని. సో హర్యానా రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పేరు ఏంటంటే నాయబ్ సింగ్ సైని అని పేరు గుర్తుంచుకోండి. నాయబ్ సింగ్ సైని. హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు రాజీనామా చేశారు, ఎవరు కొత్త ముఖ్యమంత్రి అని అడగవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత ఎన్నికల కమిషన్తో గూగుల్ జట్టు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. జైసల్మీర్లో నేలకూలిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ విమానము తేజస్. అండ్ పోఖ్రాన్లో భారత్ శక్తి పేరిట జరుగుతున్న విన్యాసాలు. అండ్ శరీరం ప్లాస్టిక్ మయం అని చెప్పేసి ప్లాస్టిక్ రేణువులు, మైక్రోప్లాస్టిక్ అనేది శరీరంలోని ఏ ప్రాంతాలకు చేరుతున్నాయి. అండ్ మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము గారు అటెండ్ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంపార్టెంట్, సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించింది. మహిళల భద్రత కోసం టీసీఎఫ్ ప్రారంభం అనే అంశము. అండ్ తెలంగాణ రాష్ట్రంలో 16 కార్పొరేషన్ల ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదముద్ర. అండ్ ఆసిఫాబాద్ అడవుల్లో బయటపడిన రేర్ బసాల్ట్ శిలలు. అండ్ హైదరాబాద్లో యాక్స్ట్రియా కేంద్రం విస్తరణ పనులను ప్రారంభించడం జరిగింది. అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి వ్యక్తులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన వ్యక్తి, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసుకున్న వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.